ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, రామచంద్ర, వస్తువు సూక్ష్మమైన కొద్దీ ఇతర వస్తువులన్నింటి చుట్టూ వ్యాపించి ఉండగలుగుతుంది. వస్తువు సూక్ష్మమైన కొద్దీ వ్యాపనశీలత్వం కలిగి ఉంటుంది, అంటే వ్యాపించి ఉండే గుణాన్ని కలిగి ఉంటుంది. రామ, వాయువు భూమి చుట్టూ వ్యాపించి ఉంటుంది. భూమి కన్నా వాయువు సూక్ష్మం కదా. ఆకాశం అన్నిటికంటే సూక్ష్మం కదా. అది మన ప్రపంచంలోని పదార్థాలన్నింటినీ ఆవరించుకొని వ్యాపించి ఉంటుంది. ఈ విషయం మనము గత వీడియోలో ప్రస్తావన చేసుకున్నామండి. ఏది ఉంటే రెండు వస్తువులు విడివిడిగా ఉంచడం సాధ్యమవుతుందో అదే ఆకాశం అని, మనకు తెలిసిన పదార్థాలన్నీ దేనిలో ఉన్నాయో అది ఆకాశం అని మనం ప్రస్తావన చేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఉన్న ఒక గది ఉన్నదండి, ఆ గదిలో అనేక వస్తువులు ఉన్నాయి కదా. ఈ వస్తువులు ఉండాలి అంటే అక్కడ ఆకాశం ఉండాలి కదా. ఆకాశం వీటన్నిటికీ అవకాశం ఇస్తున్నది కదా. ఇవన్నీ ఆ ఆకాశంలో ఉన్నాయి. ఆకాశము ఈ వస్తువులంతటా వ్యాపించి ఉన్నది. ఆ ఆకాశమే లేకపోతే ఇవి ఉండలేవు కదండి. సో ఇవి ఆకాశంలో ఉన్నాయి, వీటన్నిటి యందు ఆకాశం వ్యాపించి ఉన్నది. ఇదే విషయాన్ని చెప్తున్నారండి వశిష్ఠ మహర్షి. ఇంకా చెప్తున్నారు, రామ, ఇంతవరకు బాగానే ఉందయ్యా, ఒక్కసారి నీవు గమనించు. మనకు తెలిసిన పదార్థాలన్నీ దేనిలో ఉంటాయో అది ఆకాశం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకు తెలిసిన పదార్థాలలో మనస్సు అనే పదార్థం కూడా ఒకటి ఉంది కదా. అది మరి ఈ ఆకాశంలో ఎక్కడ ఉందంటావు? మనకు తెలిసిన పదార్థాలన్నీ దేనిలో ఉంటాయో అది ఆకాశం కదా. ఇప్పుడు మనకు తెలిసిన పదార్థాలన్నీ మన ఈ బహిరాకాశంలో ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు తెలిసిన పదార్థాల్లో మనస్సు కూడా ఒకటి కదా. ఇప్పుడు ఈ మనస్సు అనే పదార్థము ఈ ఆకాశంలో ఎక్కడ ఉందంటావు? తలలో ఉందంటావా? ఒకవేళ అది తలలో మాత్రమే ఉంటే, అంటే మెదడండి, ఒకవేళ అది తలలో మాత్రమే ఉంటే అది ఎక్కడో నక్షత్ర మండలంలో ఉన్న విషయాల గురించి ఎలా తెలుసుకోగలుగుతుంది? ఇది చాలా గొప్ప విషయం అండి ఇది. అంటే ఒకవేళ మనసు అనేది నీ తలలో మాత్రమే ఉంటే అది ఎక్కడో నక్షత్ర మండలంలో ఉన్న అనేక విషయాలను ఎలా తెలుసుకోగలుగుతుంది? మనకి ఋషులు ఇక్కడే ఉండి అంతరిక్షంలో జరుగుతున్న విషయాలను ఎలా దర్శించి చెప్పగలుగుతున్నారండి? ఋషులు ఇక్కడే కూర్చొని ఎక్కడో వేరే ప్రదేశంలో జరుగుతున్న అనేక విషయాల్ని ఇక్కడే కూర్చుని ఉండి దర్శించి చెప్పగలరు. ఎలా చెప్పగలరండి? మనస్సు అనేది ఇక్కడే ఈ మెదడులోనే ఉంటే అది ఎక్కడో నక్షత్ర మండలంలో ఉన్న విషయాల గురించి ఎలా తెలుసుకోగలుగుతుంది? ఇది చాలా గొప్ప విషయం అండి. దీని వివరణ ఎలా జరుగుతుంది అనేది రేపటి భాగంలో వశిష్ఠ మహర్షి చెప్తారండి. నేను అది రేపటి భాగంలో వివరంగా ప్రస్తావన చేస్తాను.
మరలా ఈ టాపిక్ అనేది పొడిగించకుండా రేపటి భాగంలో నేను ఎక్స్టెండ్ వివరణ ఇస్తాను నేను. అదే చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, రామ, మనస్సు అనేది ఎక్కడ ఉన్నది? అది ఈ ఆకాశంలో ఎక్కడ ఉందంటావు? తలలో ఉంది అంటావా? తలలో మాత్రమే ఉంటే అది ఎక్కడో నక్షత్ర మండలంలో ఉన్న విషయాలను గురించి ఎలా తెలుసుకోగలుగుతుంది? కనుక తలలో గల మస్తిష్కం అండి, అదే ఈ మెదడు మస్తిష్కం అనే మాంసఖండంలో అది అభివ్యక్తం అవుతున్న మాట వాస్తవమే. అంటే అక్కడ తెలియబడుతూ ఉందండి, అక్కడ ప్రకటన అవుతుంది. అక్కడ ప్రకటన అవుతున్న మాట వాస్తవమే, కానీ అది అంతకంటే పెద్దదే అని చెప్పాలి. అలాంటి మనస్సులో ఈ బ్రహ్మాండమైన ఆకాశంతో సహా సృష్టి అంతా ఇమిడి ఉంది అని ఈ విషయం నేను గతంలో ప్రస్తావన చేసి ఉన్నాను. ఈ విషయం మనకు చెప్పారండి, గతంలో మనం తెలుసుకున్నాము. ఈ మానస ఆకాశం అనే విషయంలో మనం తెలుసుకున్నాము. ఈ మానస ఆకాశంలోని ఈ బహిరాకాశం, ఈ బయట ఉన్న ఆకాశం కూడా ఇమిడి ఉన్నది. ఎలాగైతే మన స్వప్న ప్రపంచం అండి, స్వప్న ప్రపంచంలో ఉండే వస్తువులు, వ్యక్తులు, నదులు, పర్వతాలు, నక్షత్రాలు, ఆకాశము, మబ్బులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? మానసాకాశంలోనే కదా ఇమిడి ఉంది. ఎలాగైతే స్వప్న ప్రపంచం మానసాకాశంలో ఇమిడి ఉన్నదో, ఈ బాహ్య ప్రపంచం, ఈ బహిరాకాశం కూడా, ఈ బయట ఆకాశం కూడా మనస్సు అనే ఆకాశంలోనే ఇమిడి ఉన్నది, అంటే మనస్సులోనే ఉన్నది అని చెప్పారు కదండి. అదే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారండి. ఇంకా చెప్తున్నారు వశిష్ఠుడు, ఏదైతే ఎక్కువగా వ్యాపించి ఉంటుందో అది సూక్ష్మమని, దాని చేత ఏది వ్యాపింపబడుతుందో అది స్థూలం, అంటే సాపేక్షకంగా దానితో కంపేర్ చేస్తే, దానితో పోల్చినప్పుడు ఇది స్థూలం. అంటే ఏది వ్యాపించి ఉంటుందో అది సూక్ష్మం అండి, దాని చేత ఏది వ్యాపించబడుతుందో అది సాపేక్షకంగా స్థూలం. ఇప్పుడు చూడండి, ఆకాశం అన్నిటికంటే సూక్ష్మం కదండి. ఆకాశంతో పోలిస్తే వాయు స్థూలం, వాయువుతో పోలిస్తే అగ్ని స్థూలం, అగ్నితో పోలిస్తే నీరు స్థూలం, నీటితో పోలిస్తే భూమి స్థూలం. ఈ విధంగా ఏదైతే వ్యాపించి ఉంటుందో, దేని ఎందైతే వ్యాపించబడుతుందో అది సాపేక్షికంగా స్థూలం. ఈ విషయం మనము ప్రస్తావన చేసుకున్నాం కదా. ఆ లెక్కన చూసినప్పుడు బయట కనిపించే ఈ బ్రహ్మాండమైన ఆకాశం, అంటే ఇప్పుడు మనకి బయట ఈ బహిరాకాశం కనిపిస్తూ ఉన్నది కదండి, ఈ ఆకాశం కంటే కూడా మానసాకాశం ఇంకా సూక్ష్మమైన ఆకాశం అవుతుంది. ఎందుకంటే ఈ బహిరాకాశం ఇదంతా మానసాకాశం చేత వ్యాపించబడి ఉంటుంది. ఈ బహిరాకాశంలో ఈ మానసాకాశం వ్యాపించి ఉంటుంది. వ్యాపించబడేది ఈ బహిరాకాశం అయితే వ్యాపించేది మానసాకాశం అండి. కనుక ఈ మానసాకాశం అనేది ఇంకా సూక్ష్మమైన ఆకాశం అవుతుంది. ఈ సృష్టిలోని వస్తువులన్నీ బయట ఆకాశంలో ఉన్నాయి. బయట ఆకాశంతో సహా ఈ వస్తువులన్నీ కలిసి మానసాకాశంలో ఉన్నాయి. మానసాకాశము అంటే మనస్సు అనే ఆకాశం రామ, అంటే మనస్సులో ఉన్నాయి ఇవి అన్నీ. ఇంకా చెప్తున్నారండి వశిష్ఠ మహర్షి, రామచంద్ర, ఈ మనస్సు అనేది కూడా మనం గుర్తుపడుతున్న పదార్థాల్లో ఒకటి. అంటే ఇప్పుడు మానసాకాశం గురించి చెప్పారు కదండి, అంటే ఈ బహిరాకాశం కన్నా మనస్సు అనేది సూక్ష్మమైనది. ఈ బహిరాకాశం అంతటా ఈ మనస్సు అనే ఆకాశమే, ఈ మనస్సే వ్యాపించి ఉంటుంది. కాబట్టి వ్యాపించబడే బాహ్యమైన ఈ ఆకాశం కన్నా ఆ వ్యాపించే ఈ
మనస్సు అనేది సూక్ష్మమైనది, ఈ మానసాకాశం అనేది ఈ బహిరాకాశం కన్నా సూక్ష్మమైనది అని చెప్పున్నారు కదండి. ఇప్పుడు ఆ మానసాకాశం గురించి మాట్లాడుతున్నారండి, ఆ మనస్సు గురించి మాట్లాడుతున్నారు. రామ, ఈ మనస్సు అనేది కూడా నీవు గుర్తుపడుతున్న పదార్థాలలో ఒకటి కదా. ఒక్కొక్కప్పుడు ఈ మనస్సు ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఈ మనస్సు అనేది ఉండటం లేదు. ఈ విషయం తెలుసు కదండి మనకు కూడా. మెలకువలో ఉన్నప్పుడు మనస్సు ఉండదండి, గాఢ నిద్రలో మనస్సు లయించి ఉన్నది, అది తెలుస్తున్నది కదా మనకి. ఈ మనస్సు యొక్క రాకపోకలను నీవు గుర్తిస్తున్నావు. ఈ మనస్సు స్వయంగా జడం, ఈ మనస్సు స్వయంగా జడమైనప్పటికీ చైతన్యవంతంలాగా ప్రవర్తిస్తోంది. ఎందుకు అలా చేయగలుగుతుంది అంటే, రామ, ఈ మనస్సు కంటే వెలుపల పరమాత్మ చైతన్యం అనేది స్వయం ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. దాని యొక్క ప్రకాశము ఈ మనస్సులో ప్రతిబింబించినప్పుడు, దాని యొక్క చైతన్యము ఈ మనస్సులోకి ప్రసరించినప్పుడు ఈ మనస్సు చైతన్యవంతంగా ఆటలాడుతోంది. అంటే రామ, ఇక్కడ మనకి ఏం అర్థమవుతున్నది? పరమాత్మ చైతన్యం అనే వెలుగు మనస్సులో వ్యాపించి ఉంటోంది, మనస్సు దాని చేత వ్యాపించబడుతోంది. ఈ విషయం మనకి అర్థమవుతున్నది కదా. ఏది వ్యాపిస్తోందో అది సూక్ష్మమని, ఏది దాని చేత వ్యాపించబడుతోందో ఆ వ్యాపించబడేది స్థూలమని చెప్పుకున్నాం కదా. ఆ దృష్టితో చూసినప్పుడు మనస్సు కంటే పరమాత్మ చైతన్యం ఇంకా సూక్ష్మమైనది. ఈ మనస్సుకే మరి ఒక పేరు మానసాకాశం. ఈ విషయాన్ని నేను ప్రస్తావన చేసి ఉన్నాను కదా రామ. ఈ మానసాకాశం కంటే కూడా సూక్ష్మమైనది మానసాకాశాన్ని తనలో ధరించి ఉంటుంది కనుక ఆత్మ చైతన్యాన్ని చిదాకాశము అని పిలుస్తారు. ఈ విషయాన్ని ఒక్కసారి గమనిద్దామండి. ఇప్పుడు 3 ఆకాశాలు వచ్చాయండి. ఒకటి బహిరాకాశము, రెండవది మానసాకాశము, మూడవది చిదాకాశము. బహిరాకాశము అంటే ఇప్పుడు బాహ్యమైన ఆకాశం ఉన్నది కదండి, ఇది సూక్ష్మమైనది అని చెప్పుకున్నాం కదా. దీనికంటే కూడా సూక్ష్మమైనది మానసాకాశం. ఎందుకంటే ఈ బహిరాకాశం అంతటా ఈ మానసాకాశమే వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్నది సూక్ష్మమైనది, వ్యాపించబడేది స్థూలం అన్నాం కదా. అంటే ఈ సూక్ష్మమైన దానితో పోల్చినప్పుడు అది స్థూలం. ఇప్పుడు ఈ బహిరాకాశం అంతటా ఈ మానసాకాశమే వ్యాపించి ఉంటుంది అని ప్రస్తావన చేసుకున్నాం కదా. ఇప్పుడు బహిరాకాశము కంటే సూక్ష్మమైనది మానసాకాశము. ఇప్పుడు ఈ మానసాకాశం అంతటా చిదాకాశం అనేది వ్యాపించి ఉంటుంది. వ్యాపించబడేది స్థూలమని, వ్యాపించేది సూక్ష్మమని చెప్పినప్పుడు ఈ మానసాకాశం అంతా ఈ చిదాకాశం వ్యాపించి ఉంటుంది. ఈ చిదాకాశంలోని ఈ మానసాకాశం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ నియమం ప్రకారం చిదాకాశం అనేది మానసాకాశం కంటే సూక్ష్మమైనది. బహిరాకాశం సూక్ష్మమైనది, బహిరాకాశం కంటే మానసాకాశం సూక్ష్మమైనది, మానసాకాశం కంటే చిదాకాశము సూక్ష్మమైనది. ఈ విధంగా బహిరాకాశం మానసాకాశంలో ఉంటుంది, మానసాకాశం చిదాకాశంలో ఉంటుంది అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.